గత 50 ఏళ్లగా పోలిస్తే మగవాళ్ళల్లో ఫర్టిలిటీ మోర్ దెన్ 50% తగ్గుతూ వస్తుందని మీకు తెలుసా? మీ స్పర్మ్ సేఫేనా? 20 to 35 ఇయర్స్లో ఈ ఫర్టిలిటీ పీక్లో ఉంటుంది. వాల్యూమ్, మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని ది బెస్ట్ ఉంటాయి. మిడ్-30sలో మీ ఫర్టిలిటీ అనేది గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. వాల్యూమ్ అనేది 0.3 ml పర్ డెకేడ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ 25 మిలియన్ పర్ డెకేడ్ తగ్గుతూ, మొటిలిటీ, మార్ఫాలజీ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి. 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి స్పర్మ్ పారామీటర్స్ అన్ని డ్రాస్టిక్గా డిక్లైన్ అవుతూ వస్తూ ఉంటాయి. సెమెన్ వాల్యూమ్ 2 ml కన్నా తక్కువ అవుతుంది. సెమెన్ కాన్సన్ట్రేషన్ 50 to 60 మిలియన్స్ పర్ ml ఉంటూ, మొటిలిటీ కదలిక కూడా 50% తగ్గుతూ వస్తూ ఉంటుంది. దీంతో పాటు DNA బ్రేకేజ్ కూడా ఎక్కువ. అదే 50 ఇయర్స్ దాటితే ఈ అన్ని పారామీటర్స్ 12 టైమ్స్ తగ్గుతూనే వస్తూ ఉంటాయి. దీని గురించి మనం ఏమైనా చేయొచ్చా? అఫ్ కోర్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన చేతుల్లోనే ఉంటాయి. స్ట్రెస్, అన్హెల్దీ డైట్ని అవాయిడ్ చేస్తూ, ప్లాస్టిక్, పారాబెన్స్ని దూరం పెడుతూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, ఆల్కహాల్, స్మోకింగ్ని కంట్రోల్ చేస్తూ ఉంటే మీ ఫర్టిలిటీ అనేది బెటర్ అవుతుంది. Fertility declining with age is real, but we can slow down the progression by inculcating all these lifestyle changes.